అద్భుతమైన బడ్జెట్ అని ఒక టైటిల్ పెడతాడు వీడు, కింద ఇట్లాంటి ఒక గుర్తు పెట్టి కామెంట్లో న్యూస్ అని పెడుతున్నాడు. ఇదివరకు అట్ట లేదు కదా, డీటెయిల్గా నొక్కగానే వచ్చేసేది కదా. ఎందుకు అయింది ఇది? ఈ కామెంట్లో డైరెక్ట్గా అయితే కనుక వాళ్ళకి ఛార్జ్ చేస్తున్నారు, వాళ్ళకి వచ్చే రెవెన్యూలో వాళ్ళకి ఇవ్వమంటున్నారు, వ్యూవర్షిప్ టర్న్ అవుతుందని చెప్తున్నారు, దాన్ని ఆధారం చేసుకుని అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. అందుకని కొన్ని సంస్థలు కేసేసినాయి. దాంతో అసలు శాంతం తీసేస్తానంటే కొన్ని సంస్థలు అబ్బాయి మీరు మాకేం డబ్బులు ఇవ్వద్దు, మీ దాంట్లో పబ్లిక్ చేసుకుంటామన్నాయి. కానీ మీ దేశ చట్టాలు అట్ట తగలడ్డప్పుడు మేము ఒకళ్ళ కోసం ఒకటి ఇంకొకళ్ళ కోసం ఇంకోటి ఎట్ట చేస్తాం, ఈ తతంగం అంతా మాకెందుకని చెప్పేసి వాళ్ళు ఈ సిస్టమ్ తీసి పడేశారు, ఆగిపోయినాయి. అది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పేపర్లో ఓ వార్త చదివాం, ఇప్పుడు పేరు ఉటంకించం, అంతే కదా. ఇప్పుడు ఈనాడులో ఈ వార్త వచ్చిందని చెప్తున్నాం, లేకపోతే సాక్షిలో ఈ వార్త వచ్చిందని చెప్తున్నాం. ఇక పైన ఏం చేస్తాం, ఓ పత్రికలో వచ్చిందని మాట్లాడతాం, అంతే కదా సింపుల్గా. లేదు టీవీ ఛానల్లో బ్రేకింగ్ వస్తుంది, టీవీ నైన్ ఎట్టేసాడని చెప్తున్నాం. అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సభ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సభలో ముఖ్యమంత్రి గారు దేని గురించి మాట్లాడారు, సూపర్ సిక్స్ మాట్లాడారా, ఇంకోటి మాట్లాడారా అనేది ఎవరు రాసినా అదే రాస్తారు, ఎవరు టెలికాస్ట్ చేసినా అదే రాస్తారు. డిజిటల్ మీడియాకి ఒక వెర్షన్ ఉన్నో లేదంటే ప్రింట్కి ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక వెర్షన్ ఉండదు కదా. అప్పుడు ఆ కంటెంట్ ని డిజిటల్ మీడియా ఆన్లైన్ ప్లాట్ఫామ్ విస్తారంగా వాడేసుకున్నారు అనడానికి కొలమానం ఏంటి? లేదు, దాంట్లో వాళ్ళు ఏమంత ఇదేం చెప్పలేదు కదా.